పురూరవ చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తుండగా ఆ విమానం సింహగిరిపై వచ్చేసరికి ఉన్నట్టుండదే ఆగిపోతుంది. దీంతో ఊర్వశి తన దివ్యదృష్టి ద్వారా ఆ కొండ అత్యంత మహిమాన్వితమైనదని పురూరవ చక్రవర్తికి వివరిస్తుంది. ఆ రాత్రికి వీరు అక్కడే బస చేయగా సింహగిరిపై ఒక లోయలో ఉన్న సింహాద్రినాథుడు చక్రవర్తి కలలో సాక్షాత్కరించి తాను ఇక్కడే కొలువై ఉన్నానని వెలికి తీసి గొప్ప ఉత్సవం జరిపించాలని కోరాడు. స్వామి కలలో చెప్పినట్టు చక్రవర్తి సింహగిరి లోయలోని ఎంత వెతికినా ఫలితం ఉండదు. రెండో రోజు స్వామి మరోసారి దివ్యవాణితో తాను 12 అడుగుల పుట్టలో ఉన్నానని వెలికి తీయాలని ఆదేశించాడు. దీంతో స్వామి విగ్రహాన్ని వెలికి తీసిన చక్రవర్తి అత్యంత వైభవంగా చందనోత్సవాన్ని నిర్వహించినట్టు చరిత్ర చెబుతుంది. స్వామి 12 అడుగుల పుట్టలో లభ్యం కావడంతో అందుకు తగినట్టుగానే ఉత్సవం తదుపరి దశల